హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సాయి కిచెన్. ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్లు అయిపోయినాయా? నాది కూడా అయిపోయిందండి. వంట చేద్దామని వచ్చాను వంటగదిలోకి. ఇవాళ స్పెషల్ ఏంటంటే గోంగూర పచ్చడి. గోంగూర తెచ్చారు మా వారు రాత్రి. అదే గోంగూర పచ్చడి చేస్తున్నా. దోసకాయ టమాటా కూడా చేస్తున్నా. చూపిస్తాను ఎలా చేస్తానో చూసేయండి. గోంగూర పచ్చడిలోకి కావాల్సినవి: గోంగూర ఇప్పుడే పొయ్యి మీద పెట్టాను, ఉడుకుతుంది. దాంట్లోకి కావాల్సినవి ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు కూడా వేయాలి, అది కూడా చూపిస్తాను నేను. నూనె పోసాను కొద్దిగా, అది వేడెక్కింది. ఇది వేద్దాం. డేక్షాలు నిన్న నీసు వండానండి, అది కొంచెం ఆరబెట్టాను కడిగి. అందుకే ఆ డేక్షాల్లో గోంగూర పచ్చడి ఏమైనా నీసు వాసన వస్తుందని చెయ్యట్లా. దీంట్లో చేస్తున్నా, చూసేయండి. ఇవి బాగా రోస్ట్ చేయాలండి. రోస్ట్ చేసిన తర్వాత దీన్ని పొడి చేయాలి. నేను చూపిస్తాను ఎలా చేయాలన్నది, చూసేయండి. దీంట్లో నేను వాటర్ ఏం పోయలేదండి, గోంగూరలో వచ్చిన వాటరే ఉడుకుతుంది. ఇదిగోండి చింతపండు బాగానే ఉంటుందండి వేసుకుంటే. ఆ ఎండుమిరపకాయలు, అది ధనియాలు, అది దానికి కస అంటారు కదా, ఒకలాగా కారం, ఇది వేస్తే లెవెల్ అయిపోతుంది, అదే సెట్ అయిపోతుంది. టేస్ట్ బాగుంటుందండి, ట్రై చేయండి ఇలాగా. చూడండి, 2 దోసకాయలు పెద్దవే, 1 టమాటా, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, నూనె వేసాను. దీంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. దోసకాయలు మగ్గిపోయాయండి, కొంచెం వాటర్ పోస్తున్నాను. దోసకాయ టమాటాలో కొంచెం చింతపండు బాగుంటుంది, ఇది కూడా ట్రై చేయండి కూర. గోంగూర పచ్చడిలోకి తాలింపండి. తాలింపులు: వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. దోసకాయ టమాటా కూడా అయిపోయిందండి, కొత్తిమీర కూడా వేసేసాను. అయిపోయింది. దోసకాయ టమాటా కూడా అయిపోయింది. గోంగూర పచ్చడి తాలింపు కూడా అయిపోయింది. ఇది వారం రోజులైనా ఉంటుందండి. గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుంటే.
ట్రై చేయండి ఇది. ఇవ్వండి, దోసకాయ టమాటా కూడా అయిపోయింది. ఈరోజు లంచ్ అయితే ఇదేనండి, దోసకాయ టమాటా గోంగూర పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.